హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మూస్ వరల్డ్ అఫీషియల్. ఈరోజు ఇంట్లోనే సింపుల్గా టేస్టీగా బాదం పాలు ఎలా చేయాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా 20 నుంచి 25 బాదం పప్పులను 10 నిమిషాల పాటు ఉడికించి ఈ విధంగా పొట్టంతా తీసేసుకొని మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా పాలు కూడా యాడ్ చేసి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. సో ఇప్పుడు 1/2 లీటర్ మిల్క్ తీసుకొని మిల్క్ కొంచెం బాయిల్ అవ్వనివ్వాలి. కొంచెం బాయిల్ అయిన తర్వాత మన టేస్ట్కి తగినట్టు 4 నుంచి 5 స్పూన్ల షుగర్ యాడ్ చేసుకొని షుగర్ కరిగించుకోవాలి. నేను ఇందులో కలర్ కోసం కొద్దిగా పసుపు యాడ్ చేశానండి. నా దగ్గర కుంకుమ పువ్వు లేదు. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బాదం పేస్ట్ కూడా వేసి కలుపుతూనే చక్కగా ఉడికించుకోవాలి. అదొక 5 మినిట్స్ ఉడికిన తర్వాత బాదం పప్పు కూడా వేసి ఇంకొక 2 to 3 మినిట్స్ ఉంచుకుంటే ఎంతో టేస్టీ అయిన బాదం పాలు రెడీ అయిపోతాయండి. సో సింపుల్గా బాదం పాలు ఎలా చేయాలో చూసారుగా. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.